ఇందిరమ్మ ఇళ్ళ కొలతలు చెప్పండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. పూర్తి వివరాలు కనుక్కుంటే లాస్ట్ వరకు అయితే చూసుకోండి. గోడ లోపల లెక్కలు చూసుకుంటే 23 ఫీట్ల 8 ఇంచులు అయితే ఉత్తరం దక్షిణ దిక్కు అయితే తీసుకున్నాము. 20 ఫీట్లు వచ్చేసరికి తూర్పు పడమరకు అయితే తీసుకున్నాము. ఇది మొత్తం 52.5 గజాల పథకంతో నిర్మిస్తున్న ఇందిరమ్మ నిర్మాణం అనమాట. దీంట్లో 9 పిల్లలతోటి 4 గదులు అయితే నిర్మిస్తున్నాము. ఫస్ట్ గది వచ్చేసి 10 ఫీట్ల 6 ఇంచులు పొడవు, వెడల్పు వచ్చేసరికి 9 ఫీట్లు అయితే తీసుకున్నాము. ఇంకొక గది వచ్చేసరికి 10 ఫీట్ల 2 ఇంచులు, ఇది వెడల్పు, పొడల్పు వచ్చేసరికి 10 ఫీట్ల 6 ఇంచులు అయితే తీసుకున్నాము. మన కిచెన్ కోసం అయితే 9 ఫీట్ల 2 ఇంచులు అయితే పొడవు తీసుకొని 6 ఫీట్ల 8 ఇంచు వెడల్పు అయితే తీసుకున్నాము. అందులోనే 3 ఫీట్లు పూజ గది కోసము అయితే వదిలేసాము. హాల్ వచ్చేసరికి 9 ఫీట్ల 2 ఇంచులు పొడవు తీసుకొని వెడల్పు 13 ఫీట్ల 2 ఇంచులు అయితే తీసుకొని 4 గదులు అయితే నిర్మిస్తున్నాము. ఇది మనకైతే ఇందిరమ్మ ఇల్లు నర్సాపూర్ నియోజకవర్గం, శివంపేట మండల్, ఉసిరికపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లు అన్నమాట. ఇలాంటి వివరాలు పూర్తిగా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టే